ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో తాలిం ఏ హున్నర్ పేరుతో టాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమలాగే ఎంతో మందికి ఉచిత కార్పొరేట్ విద్య అందాలని కోరుకుంటూ రొట్టె వదిలారు. ఆ రొట్టెను అబ్దుల్ అజీజ్ అందుకున్నారు. గత సంవత్సరానికి మించి ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు విచ్చేశారని, వారికి సౌకర్యాలు కల్పన సరిగా జరిగిందా లేదా అన్న ఆందోళన ఉందన్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యంతో తాలిం ఏ హునర్ పేరుతో టాలెంట్ టెస్ట్ నిర్వహించి కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి విద్య అందించాలని కోరుకుంటూ విద్యా రొట్టె పట్టుకున్నామని అన్నారు. బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ చాలా ఘనంగా జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం లక్షలాది మంది ఎక్కువ వచ్చారు. గత సంవత్సరం 14-15 లక్షలు అంటే ఈ సంవత్సరం 20 లక్షలు దాటారు. ఈరోజు ఆ జనం కాదు, భక్తులు. మాకు వీళ్ళకి వసతులు ఇస్తున్నామా లేదా అనే భయం, ఆందోళన వచ్చింది నాకు. ఇంతమందికి ఏదేమన్నా చాలా చక్కగా జరిగింది. మరి ఈరోజు నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా పేద ముస్లిం బిడ్డలకి ఉన్నత చదువు ఇవ్వాలి, ఉన్నత విద్యనివ్వాలి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బిడ్డలు ఐఐటీలు, నీట్లు పాస్ అవ్వాలి, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలంటే సమానత్వం కావాలి విద్యలో. కానీ పేద బిడ్డలకు కానీ టాప్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి టాలెంట్ టెస్ట్ పెట్టి దాంట్లో 7,400 పిల్లలు అప్లికేషన్స్ పెడితే అందులో బెస్ట్ 250 మంది పిల్లలకి సెలెక్ట్ చేసుకొని మెరిట్ బేసిస్ వాళ్ళని ఈరోజు కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత సంతోషమైన సందర్భంలో నేను ఈరోజు తాలీమే హునర్ ఏదైతే చదువులకు సంబంధించిన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన రొట్టె ఏదైతుందో ఈరోజు మా బిడ్డలందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ వదలడం జరిగింది. ఈరోజు చాలామంది ఈ విద్య రొట్టి కావాలని చెప్పి అందరికి కానీ పంచిపట్టడం జరిగింది. ఇక్కడ ఉండే బిడ్డలు భవిష్యత్తు రేపు 2 సంవత్సరాల తర్వాత వీళ్ళని ఇక్కడ ఇంజనీర్లుగా, ఐఐటి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఇక్కడ మళ్ళా తీసుకొని వస్తానని కానీ తెలియజేస్తూ, మరి ఈ బిడ్డల భవిష్యత్తు అంతా ఉన్నతంగా ఉండాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు, లోకేష్ బాబు గారి ఆశీర్వాదాలు, మా మినిస్టర్ ఫారూక్ గారి ఆశీర్వాదాల వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అల్లాని కోరుకుంటూ ఈరోజు ఈ రొట్టెను వదలడం జరిగింది. విజయానికి ఈరోజు మనం అందరం ఇక్కడ చేరుకొని ఒక 12 కిలోల, అంటే బారా షహీద్ అంటే 12 మంది, 12 కిలోల రొట్టెను బారా షహీద్ దర్గాలో అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ఆ యొక్క చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఈ తాలీమే హునర్లో ఎంపికైన వారి చేతుల మీదుగా ఆ యొక్క రొట్టెని పంపివేయడం జరిగింది. అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం, వారు వేసే ప్రతి అడుగులో అల్లా యొక్క సహాయం ఉండాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మరిన్ని పిల్లల కోసం వారు ముందు అడుగు వేసి వారిని చదివించాలని చెప్పి, వారికి ప్రతి అడుగులోనూ అల్లా యొక్క సహాయం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఈరోజు చరిత్రలో ఒక చరిత్ర రాసే రోజు. ఎందుకంటే తాలీమే హునర్ అనేది ఒక్కో తరఫున ఏదైతే కార్యక్రమాన్ని మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు ప్రవేశపెట్టినారో ఆ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఈరోజు ఎవరైతే మా ముస్లిం జాతి ఆణిముత్యాలైన ఈ బిడ్డలు ఎవరైతే బిలో పావర్టీలో ఉండి పెద్ద పెద్ద విద్యావంతుల, పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలతో సమానంగా చదువులు చదువుకొని చదువుకు డబ్బు ఎక్కడ అడ్డం వస్తుందని ఆలోచించే తరుణంలో ఒక జాదుకి చెడిలాగా మా హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఆ బిడ్డలకు తాలీమే హునర్ కార్యక్రమం ద్వారా కలెక్టర్ల బిడ్డలు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిడ్డలు, కోటీసుల బిడ్డలు, సినిమా యాక్టర్ల బిడ్డలు, ఏదైతే ఇండస్ట్రీ ఉంటారో వాళ్ళ బిడ్డలు చదివే కాలేజీలలో డబ్బులు కట్టి ఒక్కొక్క బిడ్డ మీద 3,50,000 రూపాయలు డబ్బులు కట్టి ఆ కాలేజీలో తీసుకున్నారు. గత సంవత్సరం ఈ కార్యక్రమానికి చిన్న ఆటంకం వచ్చినప్పుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారు అల్లా దగ్గర దువా చేసుకున్నారు. అల్లా నెక్స్ట్ కానీ ఈ కార్యక్రమం పూర్తిగానే అయితే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పి అందులో భాగంగా ఈరోజు బారా షహీద్ దర్గాకు వచ్చి అల్లాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెళ్ళినారు. ఎందుకంటే బారా షహీద్ దర్గా దగ్గరికి వచ్చి అల్లాకి ఏందా కృతజ్ఞతలు తెలియజేసేదని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ బారా షహీద్ కాబట్టి ఏదైతే
ఇవన్నీ చేయగలమా అని ఆలోచింపజేసిన ఆ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి అల్లా సుబ్హానహు వ తఆలా ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన పదవులు ఇచ్చి కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న ముస్లిం సమాజానికి అతను ఆదుకొని వాళ్ళ సమస్యల మీద గళమెత్తే స్థాయిలో నాయకత్వాన్ని అల్లా ప్రసాదించాలని దుఆ చేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. వ్యాపార రంగంలో అన్ని విద్యలో ముందుండాలి, ముస్లిం జాతి ఉన్నతి కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకుని వచ్చినటువంటి కార్యక్రమం తాలిమే హునర్. భారతదేశంలో వక్ఫ్ బోర్డులో ఏ రోజు జరిగినటువంటి చారిత్రాత్మక నిర్ణయం ఏదైతే ముస్లిం పేద బిడ్డలు 10వ తరగతికి ఆగిపోతారో అక్కడి నుంచి వాళ్ళు చదువు మొదలు పెట్టాలి అని ఒక మంచి ఆలోచనతో తాలిమే హునర్ అనే కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు బారా షహీద్ దర్గా సందర్భంగా ఏదైతే పండుగ ఉందో రొట్టెల పండుగ అనేక లక్షల మంది యొక్క ఆశలు కోరికలు తీర్చేటువంటి పండుగ కాబట్టి ఇక్కడ బిడ్డలను తీసుకొని వచ్చి ఈ యొక్క 24లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మళ్ళా ఒక్క చైర్మన్ గా ఉన్నప్పుడు ముస్లిం జాతి ఉన్నతి కోసం నెల్లూరు నగర జిల్లా ప్రజల కోసం పాటుపడినటువంటి ఏకైక నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. కాబట్టి ఈ యొక్క తాలిమే హునర్ సక్సెస్ అవ్వాలి. ఈ రోజు రొట్టి వదిలేరు, వాళ్ళు రాబోయే రోజున ఈ యొక్క బారా షహీద్ ఆశలతో వాళ్ళు ఉన్నత స్థానాలు చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.